మేనబామ్మర్దిని కదా, అది అడిగే హక్కు నీకే ఉంటది మామా అని నీ బిడ్డలే చెప్పేది బావా. ఆస్తి కోసం నాయన మీద 10 మందిలో పంచాయతీ పెట్టిన కన్న బిడ్డలు వినడానికి బాగుంది కదా బావా. ఏంది పంచాయతా? అవును, పంచాయతీయే. రేపు పొద్దుగాల 10 గంటల వరకు కషీర్ కాడికి రా బావా. కొడుకులు అక్కడికి రారు, తెల్ల బిడ్డలు చేతికి రారు, కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద వడ్డ బయలు కావన్నయ్యా. నానా గొడ్డు వాళ్ళ భాగ్యం గోడ పునాదుల పాలు, దాసుకున్న దైవం ధరుడు దేవత పాలు, ఆవులు గోవులుంటే పాలు వల్ల పాలు. నువ్వు సూపర్ బాబు. నేనున్నా కదా బిడ్డ, నీకెందుకు పరేషాన్గా, నేను చూసుకుంటా. ఏంది బిడ్డ 10 మంది పంచాయతీ చెప్పే సార్ను 10 మందిలో పంచాయతీ పిలిచాడు అంటే నీ దుస్తులా సారు తప్పేది అనవా? అదేదో శాస్త్రం ఉండే, కన్న తల్లికి బంగారు గాజులు చేసినాడు, మరవన్న తల్లికి బంగారు గాజులు చేస్తానట. అరే ఇంట్లో కన్న బిడ్డలకే న్యాయం చేయడు, అవతల ఎంతమందికి సాయం చేస్తే ఏ లాభం? నువ్వేం మాట్లాడతావు? ఏ శేషాచలం, ఏం మాట్లాడతావు? సార్ పదవించుకొని సార్ని అవమానిస్తావు ఏంది? అరే రే రే రాజన్న, గదేం లేదే. మా బావంటే నాకు మానవం కంటే పానం అసంటోడు, నేను గట్లెందుకు అవమానిస్తానే? అట్లా కాదే శేషాచలం, నాకు పంట నష్టం జరిగిందని గడ్డి మంది దాగా నేను పోతే నా పిల్లల గురించి నాకు చెప్పి నా పానం కాపాడినోడు సారు. అసొంటిది అలా పిల్లలకి ఎట్లా అన్యాయం చేస్తారే? అన్యాయం చేసిండు కాబట్టి న్యాయం కోసం వచ్చినాం. మా బాప్ మీద ఉన్న ప్రేమతోని తప్పు నొప్పి ఏగురు మీరు. అట్లా కాదు బిడ్డ, ఏది కాదే, ధైర్యం చేసి మాట్లాడేటోళ్ళ ఈ పంచాయతీలు ఉండరు, లేకుంటే వెళ్ళిపోవచ్చు. చూడు బిడ్డ, సార్ని ఎదిరించేంత ధైర్యం మాకు లేకపోవచ్చు, కానీ సార్ కోసం నిలబడేంత ధైర్యం మాకుంది, నిలబడతాం కూడా. మాయా ఈ తనువు కూచివికి తగదాయ మనసా, తానెవ్వరో తన వారెవ్వరో. జరుగురి సారు మొదటిసారి న్యాయం కోసం వచ్చిండు కాబా. మీరు కూసవద్దు బా, దోషి కదా. చూసి రావులా, కన్న బిడ్డలు కన్న తండ్రి న్యాయం కోసం కచ్చిరెక్కిచ్చిర్రు. న్యాయం గెలవాలే, గెలిచి తీరుతుంది. నేనుండా. సంపద లేకున్నా ఆడపిల్లల సంతానం ఉండాలి, కోట్ల సంపద లేకున్నా కొడుకుల సంతానం ఉండాలయ్యా. ఎన్ని ఎకరం భూమి సంపాదించినా, ఎంత ధనధాన్యం సంపాదించిన ఊరికి పల్లెకి వెయ్యినాడు. ఎవరన్నా ఉండి అయ్యా నువ్వే పాటు సంపాదించినవని ఎవరడిగారు? ముదుగాలు అడిగే మాట, నీ గర్భస్థానం కొడుకుల బిడ్డలు ఎంతమంది అని ఎవరైనా అడుగుతారయ్యా. ఇప్పుడు ఎప్పుడు బిడ్డ మీ నాయన సంగతి? ఏమి లేదా బాబు, మా మామను 10 మందిలోకి పిలిపియాలని మాకుంటా చెప్పు. కాకపోతే వాళ్ళ బిడ్డలేదో ఆస్తి కోసం ఆశపడతారు గంతే కదా అని సుప్రియ చెప్పే. లేకపోతే చూసే జనాలందరూ అల్లులు బిడ్డలు కావాలని రచ్చకెక్కించరని అనుకుంటారు. పాపం మామయ్య. చూడే సుప్రియ, ఆశపడడం వేరు, అందరినీ దూరం చేసుకున్నాడు వేరు. మామ మీకేం తక్కువ చేసిండానికి ఇట్లా పంచాయతీలో పిలిపించిరే? మేమేం కావాలని పంచాయతీ పెట్టియలే, పెట్టేటట్టు చేసిండు నీ మేనమామ. ఏందే
పూర్తిగా పరాయి లెక్క మాట్లాడతాళ్ళు. పరాయోళ్ళని నా అనుకున్న పరాయి లెక్క చూస్తుండు కాబట్టి ఇట్లా 10 మందిలో పంచాయతీ పెట్టినామమ్మా. రేపు ఈ పిచ్చి జనాల కోసం నిన్ను వదిలేస్తాడు, జాగ్రత్త. ఏంది బావా కప్పను మింగిన పావు లెక్క గట్ల చూస్తాను? నీ బిడ్డ అడిగిన దానికి సమాధానం చెప్పు. అరే కొన్ని సమాధానాలు సమయం వచ్చినప్పుడే తెలుస్తాయి. 10 మందిలోకి నన్ను పిలిపించినటువంటి బాధ కంటే మీ నాయన అర్థం చేసుకుంది ఇంతేనా అనేటువంటి బాధే ఎక్కుంది బిడ్డ, బాధే ఎక్కుంది బిడ్డ. ఆస్తులు పంచాలంటే ఎంతసేపు బిడ్డ, కానీ దూరమైన ప్రేమను దగ్గర రావాలంటే చాలా కష్టం బిడ్డ, చాలా కష్టం. బాపు నీ ప్రేమ రాగాలైన నీకు పంచాయతీ పెట్టలేమే, మా ఆస్తి గురించి పెట్టినాం. ముందుగా అది చెప్పు. సుప్రియ ఏం మాట్లాడుతున్నావే? ఓ మేనమామ కదా, కోపం ముడుచుకొస్తుందా? మా బాబు దగ్గర అణిగిమని ఉంటే సాయం కింద నీకు భూమి రాసిస్తానే కదా పంచాయతీకి వచ్చి వత్తాసు వలుకుతున్నావు. సుప్రియ ఏంది బాబు కొడతావా? ఆడపిల్ల మీద చేయొద్దని నువ్వే కదా అమ్మ చెప్పినావు. చూసినావా అమ్మ, ఇలా బాబుకి ఆ మేర కొడలి జనాలు ఎక్కువ మాకంటే. అందుకే మా ఆస్తి మాకు మంచిది, మా బతికి మేము బతుకుతాం. సరే బిడ్డ, ఆప్యాయత కంటే ఆస్తులే ఎక్కువ అనుకున్నప్పుడు నాదొక చిన్న మాట, నాదొక చిన్న మాట, నాదొక చిన్న మాట. మీరేంది మీ బతికేందో తెలుసుకొని నా గడప దొక్కండి, గప్పుడు నీకు ఆస్తులు పంచుతా. రా బిడ్డ. ఏందన్నా కథ ముగుస్తుంది అనుకుంటే మళ్ళా ప్రారంభమైంది? మామ మా బాపేందే గంత మాట అన్నాడు, నీకేమైనా సమజైందానే? చెప్పిన కదా బిడ్డ, మీ నాయనతోని పెట్టుకోవాలంటే ఓ లెక్కుండాలని. కానీ ఆ రోజులల్లా మీ నాయనకు ఒక మిత్రుడుండే, వాళ్ళ స్నేహాన్ని చూసి స్నేహం మురిసిపోయింది. అగో గాయనొక్కడే మీ నాయన అంచనాలను నిచ్చరేసి చూసింది. ఆయన అడిగితే మీరేంది మీ బతికేందని తెలుస్తుంది. అరే పంచాయతీలో పరువు పోతా అనుకుంటే మనకే సవాలు విసిరిపోతాడు. ఆయన ఎక్కడున్నో తెలుసుకుంటే ఆస్తులన్నీ అరిటాకు లెక్క మన చేతులుంటాయి. ఇప్పుడు ఆయన ఎక్కడుంటాడు బాపు? అరే మన ఊరు చివరున్న కాటి కాపరే ఆయన సోపతి. అవును బిడ్డ, మీ నాయనతోని సోపతి చెయ్యాలంటే అన్ని తెలిసినోడై ఉండాలి, ఆయనను చదివినోడై ఉండాలి. గా రెండు తెలిసినోడే ఈ కాపరి. ఆయన దగ్గరకు పోదాం పారి. సరే పారి. అంజేవా మామ ఒకసారి క్వాలిటీ వేద్దాం బిడ్డ. ఇప్పుడెందుకు మామ? చెప్పిన కదా బిడ్డ, ఈసారి మాట ఇచ్చారంటే ఆ సాయమే సరెండర్ కావాలి. ఒక్కసారి వేద్దాం బిడ్డ. సరే పోదాం మామ. మామ కోమల వాళ్ళ ఇల్లు ఇదే. ఇదేనా బిడ్డ? బిడ్డ అమ్మేది? ఇంట్లో పడుకుంది సార్. బిడ్డ కోమల
కోమల సారొచ్చిన బిడ్డ, లే బిడ్డ లే. కోమల కోమల సారొచ్చిండు లే అమ్మా. కోమల సారు మా అమ్మ మళ్ళా రానని చెప్పింది. ఏంది బిడ్డ, అమ్మమ్మ రానని చెప్పిందా? సారు మా అమ్మ నన్ను మంచిగా చదువుకోమని చెప్పింది. మీరన్న సార్ ఉంటాడు భయపడకని అన్నది. బిడ్డ తప్పు చేసిన బిడ్డ, తప్పు చేసిన బిడ్డ. మామా ఏమైంది? తప్పు చేశాను బిడ్డ. ఇవాళ నా సాయమే ఈ సావు కారణం ఇది అనుకోలే బిడ్డ. ప్రేమగా పెంచుకున్న నా బిడ్డలే నా పరువును బజాన పెడతారు అనుకోలే బిడ్డ. బాధపడకయ్యా. బాధ కాదే, రేపు నేను చచ్చిపోయినా నా ఆత్మ శాంతించదు. కోమల దాన సంస్కారాలు చూసుకొని వస్తా, మీరు ఇంటికి పోతే. నీ రుణంలో పడిపోయిందే బిడ్డ, నీ రుణంలో పడిపోయిందే బిడ్డ. చిత్రమేదో చేసింది కొడుకో ఓయమ్మలారా. చేతుల బెల్లం తగబడినాక ఎవరు రారి అంట కుంపడంతా కాకి బలగమంట నరుడా కాకి బలగమంట. బెల్లం తగబడినాక ఎవరు రారి అంట ఊళ్ళో బిడ్డలు ఊళ్ళో ఇయ్యం ఇయ్యరాదయ్యో ఇస్తే కయ్యవేనయ్యా. అల్లుడికి ఇచ్చిన అప్పు మళ్ళా అడగరాదయ్యో తిరిగి చేతికి రాదయ్యా.